దుబ్బాక చేనేత కార్మికుల దుర్భర జీవితాలపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు. వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. నూలు పోగే నేతన్నలపై పగబట్టింది. తరతరాలుగా నూలు ఒడికే నేతన్నలకు నూలు పోగే కాలసర్పమై కాటేస్తోంది. రెక్కలు ముక్కలు చేసుకున్న 2 పూటల 4 వేళ్లు నోట్లోకి పోవడం లేదు. పాపంలా పెరిగిన అప్పులు పీక చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే మరో దారి లేని నేతన్న అర్థాంతరంగా ఊపిరి వదులుతున్నాడు. చేనేతన్న కన్నీటిపై ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. ప్రభుత్వ నిర్లక్ష్యం ఒక్కోసారి ప్రాణాలే తీసేస్తోంది. మెదక్ జిల్లా దుబ్బాకలో చేనేత కార్మికుల ఆకలి కేకలను పట్టించుకొని అధికార యంత్రాంగం ఎందరో కార్మికుల ఆత్మహత్యలకు కారణమైంది. ఈ ఆత్మహత్యల చిట్టా పెరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తాజాగా అజ్జాకృష్ణ అనే చేనేత కళాకారుడు ఆకలితో ఆఖరి శ్వాస విడిచాడు. ఈ ప్రభుత్వమే తన చావుకు సమాధానం చెప్పాలని నిలదీసినట్లు అజ్జాకృష్ణ మృతదేహం అంత్యక్రియల సందర్భంగా ఆకాశం వైపు చూసింది. ఇది మరో సిరిసిల్ల. ఒక్కరు ఇద్దరు కాదు, 120 మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలు. ఒంట్లో సత్వనంతా ధారపోసి రంగురంగుల దుస్తులను మనకిచ్చే చేనేత కార్మికుల జీవితాల్లో మాత్రం చీకటి కొట్టాల్లో మగ్గిపోతున్నాయి. పట్టు పురుగులాగే వీళ్ల జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయి. రోజుకు కనీసం 30 రూపాయల కూలీ లేక అప్పులు వస్తువులతో అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. రాజధానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ దారుణం. దుబ్బాక ఇప్పుడు మరణ మృదంగం. ఇదిగో ఈ కళాకారుడి పేరు అజ్జాకృష్ణ. బతుకనే శవంలా చిక్కి శల్యమైన కృష్ణ ఒకప్పుడు చాలా పేరు ప్రతిష్టలున్నవాడు. దుబ్బాకలో నేత కార్మికులకు రంగుల డిజైన్లో నేర్పించిన అద్భుత ఇంజనీర్ ఇతను. ఇతని చేతిలో విద్యను ఊళ్ళోని వారందరికీ నేర్పాడు. కాలక్రమంలో ఇతనికి సరైన ఉపాధి కరువైంది. పిలిచి పని చెప్పేవాళ్లే కరువయ్యారు. దీంతో కూలీనాలి చేసుకుని పొట్ట పోషించుకుందామనుకున్నా లాభం లేకపోయింది. తినడానికి తిండి కూడా కరువైంది. కేవలం ఒక 40 సంవత్సరాల నుంచి టై అండ్ డై టెక్నిక్ చీరలకు డిజైన్ మాస్టర్ ఆయన వలన మేము దుబ్బాకల కనీసం ఒక 60 మంది పని నేర్చుకోగలిగినాం. అంత మంచి కళాకారుడు. అయితే ఈ ఆయన వలన ఈ 60 మంది పని నేర్చుకోవడమే కాక ఇంకా ఆయనతో ఇంకా ఈ పిల్లలు ఇట్లా నేర్చుకుంటూ చాలా మంది కళాకారులం తయారైనము ఈ అజ్జాకృష్ణార్జయంగా. బతికితే చేనేత కళాకారుడిగా గర్వంగా బతుకుతా, లేదంటే కడుపు నిండా ఆకలిని పెట్టుకుని ఆకలి చావుకు బలవుతా అంతే తప్ప గౌరవం లేని బతుకు నేను బతకలేనంటూ చాలా ఉద్వేగంగా అన్నాడు. ప్రభుత్వం చేనేతల కష్టాల్ని పట్టించుకోకపోతే అంతకన్నా దారుణం మరొకటుండదని అజ్జాకృష్ణ అన్నాడు. విషాదం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కృష్ణ అది టెలికాస్ట్ అయ్యే సమయానికే పాడెకట్టేశాడు. గ్రామస్తులంతా కలిసి చందాలు వసూలు చేసి అతని శవాన్ని సమాధి చేశారు. ఇది దుబ్బాకలో విరిసిన తాజా కన్నీటి గాథ. నేతన్నల శవాలు ఒకదాని తర్వాత ఒకటి లేస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవటమే అజ్జాకృష్ణ మరణానికి కారణం. ఈ రోజు కృష్ణ ఎవరూ పట్టించుకోకపోతే రేపు ఇంకెవరో అని దుబ్బాక నేత కార్మికులు నిష్ఠూరంగా అంటున్నారు. పిల్లెడ్డిది పెళ్ళామెడ్డిది, చిన్న పిల్లలు చెటోళ్ళు ఉన్నారు. తిందామంటే లేదు, ఇప్పుడు సాగు లావడదంటే పైసా లేదు. మా శాలలో పరిస్థితి గడికి వచ్చింది బతుకులు. ఇక ఎట్లా చేస్తారో ఈ గవర్నమెంట్ ఏం చేస్తారు ఇక ఇలా దయా. ఇక కేవలం ఇవాళ తినడానికి తిండి లేక అప్పుల బాధకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో హాస్పిటల్లో చూపించుకోలేక చనిపోయింది. వాస్తవంగా ఇది ఆకలి చావు. చేనేతన్న పరిస్థితి ఏం బాలేదు. నిజంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. చాలా దయనీయంగా ఉంది. మొన్న సిరిసిల్ల, నేడు దుబ్బాక. చేనేత కార్మికుల ఆత్మహత్యల పోటీలో రాష్ట్రంలోనే ముందున్న ప్రాంతాలివి. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఉసురు తీసుకుంటున్న నిరుపేదల విషాద గాథలతో ఇక్కడ ఇంటింటా కన్నీటి ఉప్పెన్లు ఎగిసిపడుతున్నాయి. జీవితంలోని వెలుగులన్నీ ఆరిపోయినట్లు చీకటిలా దిగాలుగా ఉన్న ఈమె పేరు రంగవ్వ. బిడ్డల పెళ్లిళ్లకు చేసిన అప్పులు వడ్డీలతో సహా పెరిగిపోవడంతో భర్త వణికిపోయాడు. అప్పులు తీర్చలేక జీవితకాలం పాటు సహవాసం చేసిన నేత మగ్గాన్ని చివరిసారిగా చూసుకుని ఆత్మహత్యతో అప్పుల సమస్య పరిష్కరించాలనుకున్నాడు. బాకీ బతుకు అలా ఫుల్ స్టాప్ పెట్టాడు. భర్త పోయిన రంగవ్వకు ఇక కొడుకు శ్రీనివాసే దిక్కయ్యాడు.
ఆ కొడుకు మగ్గాన్ని నమ్ముకుని కాలం గడిపాడు. ఎంతగా రెక్కలు ముక్కలు చేసుకున్నా నెలకు 500కు మించి ఆదాయం లేదు. తండ్రి చేసిన అప్పులు తరుపుకొచ్చి వికటాట్టహాసం చేశాయి. ఆ వెక్కిరింపులు భరించలేక కొడుకు తనువు చాలించాడు. నేత బట్టల రంగుల్లో వాడే పొటాషియం నైట్రేట్ మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెలకు 500-600 పని చేస్తుండే. ఈ నెలకు 500-600 పని అయ్యే పిల్లలు మేమైతే బతకలేకపోయాము. అప్పుల వాళ్ళు వచ్చి అడగబట్టి మిత్తిలకే సరిపోతుంది. వాళ్ళు వచ్చి అడిగినప్పుడల్లా మిత్తిలు కడతాం కానీ అప్పులు కట్టకపోతుంది. ఇక అన్ని ఒక దగ్గరికి 60,000-70,000 అప్ప అయింది. వచ్చి అడిగినప్పుడల్లా సగం మిత్తిలు కడితే 30 మిత్తిలు కట్టకపోతుంది. ఇక అవి ఇక పానం మీదకి వచ్చిందా ఇంత ఏమి ఇంత వేసుకున్నాడంటే ఇక మంది వేసుకుంటేనే అర్జెంటుగా అట్లా అయిపోతుంది. ఇక భర్త కొడుకు అన్యాయం చేసి వెళ్లిపోవటంతో రంగవ్వ జీవచ్చవంలా మిగిలింది. జీవితంలోని నవ్వులు ఆవిరైపోయాయి. సంతోషాలు లేవు, సంబరాలు లేవు, ఆదుకునే ఆసరా లేదు, బావున్నావా అవ్వా అని పలకరించే దిక్కే లేదు, కలోగంజో తాగావా అనే అడిగే నాదుడే లేడు. ఎవరూ లేరు, ఏమీ లేదు. ఉన్నదల్లా ఎంత కారినా ఆగని కన్నీరొక్కటే. అదే ఇప్పుడు రంగవ్వ ఆస్తి. పది రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో 3 శవాలు, 3 అంత్యక్రియలు, 3 విషాదాలు. ఆ 3 ముప్పిట దాడి చేసి మిగిలిన వాళ్లకి 3 సముద్రాలకు సరిపడా కన్నీటిని మిగిల్చాయి. ఆర్చేవాళ్లు లేరు, తీర్చేవాళ్లు లేరు, అయ్యో అనేవారే కాని గుప్పెడు మెతుకులు పెట్టేవారు లేరు. కన్నీటి సాగర గర్భంలో కలిసిపోయిన ఓ ఇంటి వ్యథ ఇది. ఈ అవ్వ పేరు బత్తిన భూలక్ష్మి. భర్త పరశురాములు జీవితాంతం మగ్గం నేశాడు. ఆకలనే కొడుకు బాలకిషన్ కు రాసిచ్చాడు పరశురాములు. ఆ పనినే కళ్లకద్దుకుని నేర్చుకున్న పరశురాములు కొంతకాలం బీడీ కంపెనీలోనూ పనిచేశాడు. అక్కడ గిట్టుబాటు కాలేదు. చెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు వడ్డీలతో కలిసి పాపంలా పెరిగిపోయాయి. బాకీలు తీర్చమంటూ వెంటబడ్డారు. ఇంత చేనేత బతుకు బతికి ఒకరి చేత మాటబడ్డం ఏంటని అనుకున్న బాలకిషన్ ఇంటికి దగ్గరలోని ఓ చెట్టుకు ఉరేసుకుని అప్పులన్నిటికీ చెల్లుచీటి ఇచ్చేశాడు. ఇది జరిగిన 2 రోజులకే బాలకిషన్ భార్య కిరోసిన్ పోసుకుని తనను తాను కాల్చేసుకుంది. కళ్ల ముందే కొడుకు కోడలు నేల రాలిపోవటంతో కుమిలిపోయిన పరశురాములు తాను చెట్టుకు ఉరేసుకుని తను చాలించాడు. ఇక మిగిలింది భూలక్ష్మి, ఆమె 3 నెలల మనవరాలు. ఊరు పెట్టుకొని చచ్చిపోయింది. ఇక అటనుక కోడలు చచ్చిపోయింది, అటనుక భర్త చచ్చిపోయింది. ఇక ఈ పిల్ల 3 నెలల పిల్ల. అప్పుడు ఇక ఆ పిల్లని పట్టుకొని బతుకుతున్నాను. పోషించాల్సిన వాళ్లు అఘాయిత్యాలకు పాల్పడి లోకం నుంచి వెళ్లిపోవటంతో ఏమీ చేయలేని స్థితిలో ఇప్పుడు భూలక్ష్మి ఉసూరుమంటోంది. నాకు ఒక్కడే కొడుకు బిడ్డ. ఒక్క కొడుకును పెట్టుకున్నా ఒడిచిపోయింది. ఇక చూడాలంటే చూడబుద్ధి కాక నేను పెద్దరికం కాదు సారు, నేను చూడలేక దాచిపెట్టుకున్న ఫోటో. చూడాలంటే నా నుంచి కాదు. ఇక ఆయన పిల్ల ఉన్నది, ఏం చేస్తారో మీ దయ. ఇక అంతే. నాకేమో అది ఇది అల్లం బెల్లం మాట్లాడారు సార్.